హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇగో నేను చేసేది ఆలుగడ్డ కర్రీ. 3 స్పూన్ల ఆయిల్ వేసా. నూనె ఈటెక్కింది. ఈటెక్కినాక శనగపప్పు, జీలకర్ర ఆవాలు వేయాలి. కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సన్నా తరుముకునేటివి 2 ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఎల్లిపాయలు 4 పొట్టుతో వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఎర్రగా కావాలి. కల్లుప్పండి. ఇక 1 స్పూను. ఇగో ఉల్లిపాయ ముక్కలు ఉడికినాయండి. నెక్స్ట్ టమాటా 2 టమాటా తీసుకొని టమాటా ముక్కలు చేసుకోవాలి. టమాటా బాగా ఉప్పు కావాలి, మంచిగా మెత్తగా ఉడకాలి. ముక్కలు ఉడుకుతున్నాయండి. చిటికెడు పసుపు, 1 స్పూన్తో సగం చెంచా పసుపు. అల్లము 2 స్పూన్లు. తర్వాత మిక్సీ వేసేయాలి. మంచిగా ముక్కలన్నీ కుక్ కావాలి. టమాటా ముక్కలు మెత్తగా కుక్ అయ్యావండి. ఇగో మంచిగా అయింది. తర్వాతకి ఈమె ఆలుగడ్డ కర్రీ అని చెప్పి గోకరకాయ వేస్తుంది అనుకోవద్దు. గోకరకాయ ఆలుగడ్డ కలిపి వేస్తానండి, బాగుంటుంది టేస్ట్. బాగుంటుందండి. గోకరకాయ కుక్ కావాలి, కొంచెం అంటే నీళ్ళు పీల్చుకోవాలి. ఇవి ఆలుగడ్డ ముక్కలండి. ఇవి ఆలుగడ్డ అంటారు, బంగాళదుంప అంటారు దీన్ని. అయితే మా తెలుగు భాషలో ఆలుగడ్డ అంటారండి. ప్లీజ్ నీట్గా డిస్టర్బ్ కాకుండా, ఏంటంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారండి, కొంచెం సౌండ్ వస్తుందేమో మధ్యలో. ప్లీజ్ దయచేసి నా ఈరుగా చూడండి. ఆలుగడ్డ ముక్కలు కుక్ అయ్యావండి. తర్వాతకి 1 స్పూన్ కారం పొడి మళ్ళీ కొంచెం వేస్తాండి. మా ఇంట్లో ఎక్కువ తింటాం కారం, అందుకనే ఎక్కువ వేస్తా కొంచెం. ఒక స్పూను ధనియాల పొడి వేసానండి. ఎందుకు ఇప్పుడు వేస్తున్నా అంటే కూర టేస్ట్ వస్తుంది మంచిగా. ఇప్పుడు వేస్తే దింపేటప్పుడు వేస్తారు, కానీ నేను మ్యాగీ మసాలా వేసేటప్పుడు 1 చెంచా వాటర్ అండి. నేను కర్రీ అలా చేసేది వాటర్ పోసాను.
ఇంకా ముక్కలు మునగాలి. మనకి అవసరమైతే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు వాటర్. మా ఇంట్లో ఎందుకంటే ఎక్కువ వేస్తాను నేను కొంచెం వాటర్. ఆలుగడ్డలో మ్యాగీ మసాలా వేస్తున్నానండి. ఎవరు